నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. పివి సునీల్ కుమార్ ఐపీఎస్ సీనియర్ అధికారి. ఆయన రీసెంట్గా సస్పెండ్కు గురయ్యారు. కూటమి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఆయన ప్రవర్తించారని, అఖిల భారత సర్వీసులకు భిన్నంగా ఆయన నడుచుకున్నారని, వితౌట్ పర్మిషన్స్ ఆయన విదేశాలు కూడా తిరిగి గత ప్రభుత్వ హయాంలో పార్టీ పెద్దలకు, వైసీపీ పార్టీ పెద్దలకు అడుగులకు మడుగులొత్తారన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయన ప్రస్తుతం సస్పెండ్ అయ్యారు. ఆ విషయం ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. ఆయన ఎందుకు సస్పెండ్కి గురయ్యారు, గతంలో ఆయన యొక్క క్రియలు ఎలా ఉన్నాయి, వీటన్నిటి మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సన్ రాజేష్ గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు చర్చించే ప్రయత్నం చేద్దాం. రాజేష్ గారు నమస్తే సార్. నమస్కారం. పివి సునీల్ కుమార్ యొక్క సస్పెన్షన్ మనం ఎలా చూడాలి? నాడు వైసీపీ పార్టీలో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చరు కేసు విషయం మనకందరికీ తెలిసిందే. వాస్తవంగా రఘురామకృష్ణరాజు గారికి ఉన్న స్ట్రేచరు, ఆ కేసుకి ఉన్న గ్రావిటీ, అది జనాల్లో చర్చనీయాంశంగా మారిన తీరు, వీటన్నిటి నేపథ్యంలో రఘురామకృష్ణరాజు గారి కేసులో కస్టోడియల్ టార్చర్కి గురి చేసిన పివి సునీల్ కుమార్ అని చెప్పని మనం పదే పదే మాట్లాడుకుంటున్నాం. కానీ వాస్తవంగా ఇదే విధమైన కస్టోడియల్ టార్చరు చాలామందికి జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపిన, విమర్శించిన, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ద్వారా ప్రస్తావించినా కూడా దాన్నే ఒక నేరంగా, ఘోరంగా, రాజద్రోహంగా పరిగణించి ఆ రోజుల్లో నాటి సిఐడి అడిషనల్ డీజీగా ఉన్న పివి సునీల్ కుమార్ గారి నేతృత్వంలో ప్రస్తుతం ఆయన డీజీ హోదాలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి విమర్శకుల నోళ్లు కట్టడి చేయడమే లక్ష్యంగా సిఐడి పనిచేసింది. అది ఎంత ఎక్స్టెంట్కి పనిచేసింది అని అంటే, సాక్షాత్తు ఈ పివి సునీల్ కుమార్ గారు సిఐడి చీఫ్గా అడిషనల్ డీజీ హోదాలో పనిచేస్తున్న సందర్భంలో నాడు హైకోర్టు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చిన కారణంగా నాడు వైసీపీ నాయకుల ద్వారా, వైసీపీ సోషల్ మీడియా ద్వారా సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తుల్ని బెదిరిస్తూ, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ, వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడుతూ ఎంత దారుణమైన ట్రోల్స్కి గురి చేయాలో వారి ద్వారా జరిగిందో మనం చూసాం. అటువంటి సందర్భంలో సాక్షాత్తు గౌరవ హైకోర్టు న్యాయమూర్తుల ఆదేశాల మేరకు గౌరవ హైకోర్టు రిజిస్ట్రార్ స్వయంగా కంప్లైంట్ చేస్తే సిఐడి నుంచి ఆ చర్యలకు పాల్పడ్డ ఒక్కరి మీద కూడా కనీసం ఒక అదుపులోకి తీసుకోవటం కానీ, విచారించడం కానీ, అరెస్ట్ చేయడం కానీ చేయాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించితే మాత్రం ఎక్కడ లేని అత్యుత్సాహ ప్రదర్శన చేశారు. అంటే వైసీపీ పార్టీ నాయకులు ఏదైనా ఒక తప్పు చేస్తే ఆ తప్పు చేసిన అంశాన్ని వారి దృష్టికి తీసుకొచ్చినా కూడా అదొక విచారణార్హమైన అంశమే కాదు అన్నట్టుగా వ్యవహరించింది ఆ రోజు సిఐడి డిపార్ట్మెంట్, ప్రధానంగా పివి సునీల్ కుమార్ గారి నాయకత్వంలో. దానికి కొనసాగింపుగానే జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తప్పుల గురించి ప్రస్తావిస్తున్నారు అని చెప్పని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకే సంబంధించిన పార్లమెంట్ సభ్యుడైన రఘురామకృష్ణరాజు గారిని కూడా లిఫ్ట్ చేశారు, కస్టడియల్ టార్చర్కి గురి చేశారు. ఆఖరికి ఆయన మెడికల్ రిపోర్ట్లు కూడా ట్యాంపర్ చేయించే ప్రయత్నం చేసిన పర్యవసానం ఇవాళ పార్టీ ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు అదే ఎవరెవరైతే ఆనాడు బాధ్యులు ఉన్నారో వారందరి మీద కూడా ఇప్పుడు కేసులు నమోదు కావడం జరిగింది. సాక్షాత్తు ఆ కేసులో పివి సునీల్ కుమార్ గారు అక్యూజ్ నెంబర్ 1గా ఉన్నారు. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛని అణిచివేయడంలో పివి సునీల్ కుమార్ గారు చాలా కీలకంగా వ్యవహరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉంటుంది. తాము ఎన్నుకున్న ప్రభుత్వం తమ అంచనాలకు అనుగుణంగా పనిచేయనప్పుడు దాన్ని విమర్శించే హక్కు ఉంటుంది. సార్, అయితే ఇప్పుడు ఇదే పివి సునీల్ కుమార్ గారికి దళిత కార్డు ఉపయోగించి కొంతమంది దళిత నాయకులు కావచ్చు, అలాగే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఆయన భుజాలకు ఎత్తుకొని దళితులకు అన్యాయం జరుగుతుందంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వ్యాఖ్యలు మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పదే పదే పివి సునీల్ కుమార్ గారు చేసిన తప్పుల గురించి విచారణ జరిపే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వాన్ని దళిత కార్డు ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, పివి సునీల్ కుమార్ గారు కూడా ఆయన కూడా గతంలో ఐపీఎస్ అధికారిగా కొనసాగుతూనే దళిత హక్కుల గురించి మాట్లాడేవారు. అదే సందర్భంలో చుండూరు లాంటి సంఘటన గురించి ఆయన బుక్స్ రాశారు, ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం చేసేవారు. మరి ఇంతటి చైతన్యం కలిగిన పివి సునీల్ కుమార్ గారు
తాను సిఐడి విభాగాధిపతిగా కొనసాగుతున్న సందర్భంలో మరి నాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అదే దళితులకు వ్యతిరేకంగా వారికి ఉన్న రాజ్యాంగబద్ధ హక్కైన ఎస్సీ సప్లాన్ని నీరుగార్చేశారు. అలాగే వారి స్వయం ఉపాధికి ఉపయోగపడే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే సబ్సిడీ రుణాలని రద్దు చేశారు. 5 సంవత్సరాల్లో నాట్ ఈవెన్ సింగిల్ క్రెడిట్ క్యాంప్. వచ్చిన వాటిని కూడా రద్దు చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో అంతకుముందు ప్రభుత్వం అమలు చేసిన అంబేద్కర్ గారి పేరిట విదేశీ విద్యా పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 4 సంవత్సరాల పాటు నిలిపివేసి 5వ సంవత్సరం కూడా అంబేద్కర్ గారి పేరు స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకొని జగనన్న విదేశీ విద్య అని చెప్పని పెట్టిన రోజున అంబేద్కర్ గారి పేరిట ఉండాల్సిన పథకాన్ని మీ పేరు పెట్టుకోవటం ఏంటి అని చెప్పని పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించిన పాపాన పోలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి ఒక డాక్టర్గా కోవిడ్ సిచ్యుయేషన్ ఎదుర్కోవడానికి తమకి మాస్కులైనా కనీసం ప్రొవైడ్ చేయటం లేదు ప్రభుత్వం అని చెప్పని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పాపానికి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా డాక్టర్ సుధాకర్ గారికి పేరిట సుధాకర్ గారిని ఎంత వేధింపులు గురి చేసింది చూసాం. చివరికి ఆయన మీద పిచ్చివాడు అని చెప్పని ఒక ముద్ర పడిపోయి ఆయన మానసిక వేదనతో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు చూసాం మనం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో శిరోమండనానికి గురైన వరప్రసాదం చూసాం. అలాగే వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు ద్వారా డోర్ డెలివరీ చేయబడ్డ హత్య గావింపబడి బాడీని డోర్ డెలివరీ చేయబడ్డ సుబ్రహ్మణ్యాన్ని చూసాం. అలాగే చీరాల్లో మాస్క్ లేదు అన్న కారణంగా కిరణ్ని పోలీసులు కొడితే ఆ కొట్టిన పర్యవసానం కిరణ్ ప్రాణాలు కోల్పోయింది చూసాం మనం. అంటే ఎన్నో దురాఘాతాలు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఏ రోజు దళితుల పక్షాన నిలబడి మాట్లాడని పివి సునీల్ కుమార్ గారు, ఆ రోజు ప్రశ్నించని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఈరోజు పివి సునీల్ కుమార్ గారి మీద ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల ఆక్షేపణ వ్యక్తం అవుతా ఉంది. ఇక్కడ గమనించుకుంటే ఐపీఎస్ అధికారిగా కోడ్ ఆఫ్ కాండక్ట్ తప్పనిసరిగా పాటించి తీరాల్సిన అధికారిగా యూనిఫామ్డ్ డ్యూటీలో హైరార్కీ ఆ ప్రోటోకాల్స్ అధిగమించడానికి ఆస్కారం లేదనేది తెలిసిండి కూడా అతను తన ఉన్నతాధికారుల అనుమతులు లేకుండా విదేశీ పర్యటన చేసి, లేదు అనుమతి తీసుకొని పర్యటన చేసే సందర్భంలో కూడా అనుమతి ఒక దేశం పేరిట తీసుకొని ఇంకొక దేశంలో పర్యటన చేసిన స్పష్టమైన సాక్ష్యాధారాలు కళ్ళ ముందు కనిపిస్తుంటే మరి అతని మీద చర్యలు తీసుకోక ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ద్వారా ప్రతిపాదించబడిన జగనన్న లేఅవుట్లు, జగనన్న కాలనీలు అనే పథకం కోసం 7,500 ఎకరాలు దళితులకు సంబంధించిన అసైన్మెంట్ భూముల్ని బలవంతపు ల్యాండ్ అక్విజిషన్లో తీసుకున్న రోజు ఆ రోజు పివి సునీల్ కుమార్ గారు మాట్లాడలేదే. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి రాష్ట్రంలో దళితులకు ఎదురవుతున్న నష్టాన్ని గురించి కనీసం ప్రశ్నించాలి, ప్రస్తావించాలని చెప్పిన ఆలోచన కూడా రాలేదే. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో దళితులు ఎంత వంచనకు గురి అయ్యారనేది ఒక స్పష్టత ఉంది కాబట్టి 2019 ఎన్నికల్లో చాలా కీలకంగా గెలుపుకి దోహదం చేసిన వర్గం మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం జరిగారు. అయినా సరే పివి సునీల్ కుమార్ గారు అధికారిగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఎన్ని అతిక్రమణకు పాల్పడ్డా, ఎన్ని ఉల్లంఘనలు ఆయన ద్వారా జరిగినా, ప్రజాస్వామ్య భావప్రకటన స్వేచ్ఛని హరించే ప్రయత్నం చేసినా కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఒక డెమోక్రటిక్ స్పిరిట్ తోటి వ్యవహరించింది అనేది వాస్తవం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏమంటా అంటే నిన్న ఒక దళిత డీజీపీ అంటే దళితుని డీజీపీగా ఎక్కడ నియామకం చేపట్టాల్సి వస్తుందని చెప్పని పివి సునీల్ కుమార్ని సస్పెండ్ చేసింది ప్రభుత్వం అంటున్నాడు. అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి చెప్పాలనుకున్నది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదట ఒక దళితుడిని ఆర్థిక శాఖ మంత్రిగా మహేంద్రనాథ్ గారిని చేసింది ఎన్టీ రామారావు గారు. భారతదేశంలోనే ఒక మొట్టమొదట లోక్సభ దళిత స్పీకర్ని జిఎంసి బాలయ్య గారిని చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకి మొట్టమొదటిసారిగా ఒక దళిత మహిళ ప్రతిభా భారతి గారిని స్పీకర్గా చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. సక్రమంగా విత్ లెటర్ అండ్ స్పిరిట్ ఎస్సీ సప్లాన్ని ఇంప్లిమెంట్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. అటువంటిది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో అంతా సవ్యంగా జరిగిపోయినట్టు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో దళితులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పివి సునీల్ కుమార్ గారికి మద్దతు వస్తూ ఉన్నాడు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే అదే పివి సునీల్ కుమార్ గారు తన కుటుంబంలో తన సతీమణిని దారుణంగా వేధింపులకు గురి చేశాడు అని చెప్పని ఇవాళ అతని మీద కేసులు నమోదై ఉన్నాయి. తనకి పిల్లనిచ్చిన మామగారి మీద కూడా భౌతిక దాడులకు పాల్పడ్డాడు అని చెప్పని కేసులు నమోదై ఉన్నాయి. ఇది సాక్షాత్తు మీరు నేను చెప్పట్లా, ఆయన బావమరిది రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పివి రమేష్ గారు చెప్తా ఉన్నారు. ఇవాళ పివి సునీల్ కుమార్ గారిది నేర స్వభావం, ఇటువంటి వాళ్ళకి కులాలను ఆపాదించడం ఆక్షేపణీయం అని చెప్పని అదే కుటుంబ సభ్యుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీరు బీఆర్ఎస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు,
మీ బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు 2014 ఎన్నికలకు ముందు రాష్ట్ర సాధన నా కళ, రాష్ట్రాన్ని సాధించేశాను, ఇంకా రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని ఏర్పాటు చేస్తాను, నేను కావలి కుక్కలాగా ఉంటానని చెప్పిన కేసీఆర్ గారు అధికారం దక్కిన తర్వాత దశాబ్ద కాలం పాటు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగున్నారు. కాబట్టి మీరున్న పార్టీలో ఇవాళ మీలాంటి ఒక మాజీ ఐపీఎస్ అధికారి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా గతంలో చేసిన వాగ్దానానికి అనుగుణంగా దళితుడికి ముఖ్యమంత్రిత్వం కట్టబెట్టి ముఖ్యమంత్రి అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించమని మీ పార్టీలో మీరు పోరాటం చేసుకోండి. అంతేగాని తెలుగుదేశం పార్టీకి వారికి దళితుల పట్ల చిత్తశుద్ధి లేదు అని విమర్శలు చేయటం, పివి సునీల్ కుమార్ గారు చేసిన తప్పుల గురించి విచారణ జరిపి ఆయన మీద చర్యలు తీసుకుంటే ఆయనకు మద్దతుగా నిలవటం వల్ల మీకు అదనంగా మీకు ఆపాదించబడే క్రెడిబిలిటీ ఏం లేదు, మీ విలువ మీరు పోగొట్టుకుంటున్నారు. అంటే గతంలో దళితుల మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత దారుణం జరిగినా ఆర్ఎస్ ప్రవీణ్ గారు మాట్లాడలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారే ప్రవీణ్ గారికి బ్యాక్ బోన్గా ఉండి నడిపిస్తున్నారు అని చెప్పేసి ఒక ఆరోపణలు వస్తున్నాయి సార్. దీని పట్ల మీ స్పందన ఏంటి? ఇక్కడ గమనించుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అనంతపూర్ ఎస్పీగా కొనసాగుతున్న రోజుల్లో, రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో, ఆ రోజు తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి గారు దారుణ హత్యకు గురి కావటం వెనక ఆ రోజు పరిటాల రవీంద్ర గారి ఆయన సెక్యూరిటీని మొత్తం నిర్వీర్యం చేసిన ఆరోపణలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద ఉన్నాయి. నాటి రాయలసీమ ఏరియా డిఐజీ మీనా గారు, అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నాడు పరిటాల రవి గారి హత్యకి పరోక్ష సహకారం అందించారు అని ఆరోపణలు ఉన్నాయి. నాటి నుంచి ఈనాటి వరకు రాజశేఖర రెడ్డి గారితో అలాగే జగన్మోహన్ రెడ్డి గారితో అదే అవినాభావ సంబంధాన్ని ప్రవీణ్ కుమార్ గారు కొనసాగిస్తున్నారా అన్న అనుమానాలు కూడా ప్రజల్లో ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.